కావాలని అనుమానాస్పద మృతి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏమో ఆధారాలు లేదు. ఇది ప్రధానంగా ముగ్గురు నాయకులు చేస్తున్నారు. ఒకరు హర్షకుమార్ మాజీ ఎంపీ, 2 జూపూడి ప్రభాకర్ వైసీపీ, 3 కేఏ పాల్. అది కాకుండా ఇంకొక 10 మంది పాస్టర్ల వరకు కూడా వాళ్ళు నిజానికి ప్రజల్లో పట్టున్న పాస్టర్లు కాదు, వాళ్ళు ఏదో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడే పాస్టర్లే. వాళ్ళు గందరగోళం క్రియేట్ చేస్తున్నారు. దీంతో కొంతమంది ఆయన భాషలో చెప్పాలంటే అభంశుభం తెలియని క్రిస్టియన్లు కొంతమంది నమ్మడం మొదలుపెట్టారు అనేది ఆయన ప్రధానంగా మాట్లాడాడు. అంటే ఇంటెన్షనల్గా దీన్ని తీసుకొస్తున్నారు, క్రైస్తవుల్ని రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందూ ముస్లిం గొడవలు క్రియేట్ అయ్యే విధంగా, కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ అయ్యే విధంగా వీళ్ళు చేస్తున్నారు. దీనికి కొంత ఒక సెక్షన్ మీడియా కూడా హెల్ప్ చేసింది అనేది మహాసేన్ రాజేష్ ఆరోపించాడు. హర్షకుమార్ దీన్ని ఖండిస్తున్నాడు. హర్షకుమార్ ఏమంటున్నాడంటే ఇది క్లియర్గా హత్యని నేను నిరూపిస్తాను, పోలీసులు ఆ వైపుగా చేయాలి, దీన్ని అషప్ చేయడానికి ఒక్క వర్గం మీడియాలో ఇతన్ని ఒక ప్లాన్డ్గా తాగుబోతూ పడుతూ లేస్తూ వెళ్ళాడని బిల్డప్ చేయడానికే చేస్తున్నారు. అసలు ఆ వ్యక్తే కాదు, అతన్ని ఎవరు స్టంట్ మ్యాన్ పెట్టి యాక్సిడెంట్ చేయించారు, కావాలనే కెమెరాలు ఉన్న దగ్గరే పడిచ్చారు, ముఖ్యంగా టోల్ గేట్లు ముందే పడుతున్నాడు, మందు కొన్నట్టుగా అతన్ని తీసుకెళ్ళి చేస్తున్నారు అనేది ఒకటి. రెండోది, ఇక్కడ మన ఎల్బీ నగర్లో సవేరా వైన్ మార్ట్ దగ్గర ఒక వ్యక్తి వెనక నుంచి ఫోటో తీస్తున్నాడు, అది కూడా డౌట్కి కారణం. సో ఇలాగా కన్ఫ్యూజన్ అయితే ఉంది. దీని మీద క్లియర్గా చేయాలనేది అంటున్నారు. సో ఏదేమైనా వాళ్ళ బంధువులు అయితే మళ్ళీ రంగంలో దిగారు. అంతకుముందేమో వాళ్ళ సిస్టర్ వాళ్ళు అనుమానంగా చెప్పారు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ జెసికా కానీ వాళ్ళ తమ్ముడు కిరణ్ పగడాల కానీ వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే, అందరూ సైలెంట్గా ఉండండి, దీని మీద ఎవరు ఏమీ మాట్లాడకండి, ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ చేయకండి, గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది అనేది మాట్లాడుతున్నారు. సో ఫ్యామిలీ వెర్షన్లో కూడా కొంత తేడా కనబడుతుంది. నిజానికి ఫ్యామిలీ కూడా కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా మనం ఇస్తే ఇంకా గందరగోళం అవుతుంది అనుకున్నారో ఏమో. గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేద్దామని వాళ్ళు అనుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఓకే, అదే కరెక్ట్ కూడా. ఎందుకంటే ఒక సిట్ వేసిన తర్వాత ఆ సిట్టు చేయాలి. అయితే ఆ సిట్కి టైం లైన్ కూడా ఉండాలి. అంటే నిరంతరం వాళ్ళు టైం తీసుకుంటే ఇలాంటి పుకార్లు వస్తాయి. టైం లైన్ పెట్టుకొని త్వరగా దీన్ని తేల్చకపోతే ఇవే వస్తాయి. అందుకని సిట్కి టైం లైన్ పెట్టడం కూడా ఇంపార్టెంట్. వాళ్ళు త్వరగా తేల్చాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫుటేజ్ ఏమో మాకు సంబంధం లేదని పోలీసులు చెప్తారు, మరి ఆ ఫుటేజ్ ఈ ఛానల్కి ఎక్కడి నుంచి వచ్చింది? సో ఈ ఛానల్ ఎందుకు ఒక ఛానల్కి వచ్చింటే పర్లేదు, ఒకే ఫుటేజ్ నా 5-6 ఛానల్కి ఒకేసారి రావడం అంటే ఎవరో ఇచ్చి ఉండాలి కదా. రెండోది, వాళ్ళ దీంట్లో కూడా దీన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి అంటున్నారు. మామూలుగా ఫుటేజ్ దొరికితే వాళ్ళ రైట్స్ దాని మీద ఉంటుంది, ఎవరికి ఇవ్వరు. కానీ ఇక్కడ ఏమవుతుంది, అందరికీ ఇవ్వండి అని చెప్తున్నారు. సో దీని వెనుక అంటే ఇది హత్య కాదు అని చెప్పడానికి అత్యుత్సాహం అయితే చూపించాయి కొన్ని ఛానల్స్ హత్యని చెప్పడానికి అత్యుత్సాహం చూపించాయి. టైమింగ్స్ మ్యాచ్ చేసుకోవాలి, అనేక గంటల ఫుటేజ్ చూడాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ టైం పడుతుంది. అట్లాగే పోస్ట్ మార్టం రిపోర్టు, టాక్సికాలజీ, ప్యాథాలజీ రిపోర్టు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్టు, ఇవన్నీ కూడా తీసుకుని అంటే టెక్నికల్ అంశాలు, తర్వాత సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సు, సీసీటీవీ ఫుటేజీ, ఈ మధ్యలో కొంతమంది వ్యక్తులు కూడా అతనితో ఇంటరాక్ట్ అయ్యారు. అంటే అతనికి మధ్యలో అతను పోలీస్ ఎస్ఐ, ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు కావచ్చు, ఆ టీ షాప్ అతను నాగార్జున కావచ్చు, అట్లాగే పెట్రోల్ పోస్తున్న అబ్బాయి కావచ్చు, రాహుల్ అనుకుంటా తన పేరు. అట్లాగే కొన్ని చోట్ల ఇతను పడిపోయిన వచ్చిన అతనికి హెల్ప్ చేసిన వాళ్ళు కావచ్చు. ఇలాగ వీళ్ళతో అందరితో కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. వీటన్నిటినీ చూసుకొని ఇది హత్య అయిండే కోణంలో కూడా వాళ్ళు విచారించాలి. ఎందుకంటే ఇది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు కాబట్టి హత్య అనే యాంగిల్ని కూడా వాళ్ళు కవర్ చేయాలి. హత్య యాంగిల్ని కవర్ చేసి ఆ వైపుగా ఏమన్నా ఆధారాలు ఉన్నాయో చూడాలి. అందుకని వాళ్ళు ఓపెన్గానే ఐజీ కానీ ఎస్పీ కానీ పిలిపించారు కూడా, మీకేమన్నా ఉంటే ఇవ్వమని. కానీ ఇక్కడ ఏమైందంటే ఇటు వైసీపీ యాక్టివ్గా వైసీపీ రంగంలోకి దిగినట్టుగా కనబడలేదు, కానీ ఇండైరెక్ట్గా వైసీపీ వెనకుండి వైసీపీకి సంబంధించిన కొంతమంది పాస్టర్ని వాళ్ళని రంగంలోకి దించి
దీన్ని హత్య అని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. దీంట్లో అనేక అనుమానాలు కూడా సాధారణ క్రిస్టియన్లకు కూడా సాధారణ ప్రజలకు కూడా ఈ కేసులో అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు మేబీ ఇవన్నీ ఇంకో 1-2 డేస్లో నివృత్తి చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇటువంటి గందరగోళం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే ఎక్కువ భాగం ఈ విజువల్స్ అంతా వచ్చిన తర్వాత అయితే యాక్సిడెంట్ అయి ఉండే అవకాశం ఉంది అనేది జనరల్ పబ్లిక్ అయితే ఎక్కువ భాగం నమ్ముతున్నారు. ఆ మేరకు తెలుగుదేశం మీడియా సక్సెస్ అయిందంటుగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏంటంటే అయితే ఇక్కడ హర్ష కుమార్ కానీ, కేఏ పాల్ కానీ, జూపూడి ప్రభాకర్ లాంటి వాళ్ళు ఇప్పటికి కూడా గట్టిగా ఇది హత్యే అనేది వాళ్ళు చెప్తున్నారు. కేఏ పాల్ ఏమో ఇది హత్య అయిండొచ్చు, నా వరకు నాకు 90% ఇది హత్య అనే ఫీల్ అవుతున్నాను, వేరే కూడా అయిండొచ్చు, దాన్ని ప్రభుత్వం తేల్చాలని నేను డిమాండ్ చేస్తున్నా ఆయన అన్నాడు. హర్ష కుమార్ మాత్రం ఇది హత్యే, ఎందుకంటే అక్కడ పడే అవకాశం లేదు, గుంత కూడా చిన్నగా ఉంది, నేను ఛాలెంజ్ చేస్తున్నా పోలీసుల సమక్షంలో, మీడియా సమక్షంలో, నేను కూడా అదే బైక్ మీద అదే విధంగా పడతాను అక్కడ,